5 years లో మనకి ఎంత అమౌంట్ అవుతుందన్న 36,000 రూపీస్గా 26,000 రూపీస్గా మారుతుందని చెప్పేసి అన్నా. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాం? X% అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ తెలిస్తేనే ఇంకో కండిషన్లో X+2% మనం కండిషన్ అప్లై చేయొచ్చు. మరి ఎక్స్ కావాలి అని అంటే మరి చెక్ చేయండి. 16,000కి 25,000 రూపాయలు కడుతున్నాం అంటే కట్టిన వడ్డీ ఎంత? 10,000. ఎన్ని ఇయర్స్కి? 5 years కంటే ఇయర్లీ 2,000 రూపీసేనా? ఇయర్లీ ఎంత అండి? 2,000. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,000 బై ఎంత తీసుకోవాలి? 16,000 ఇంటూ ఎంత అండి? 100. జీరోస్కి జీరోస్ విల్ క్యాన్సిల్. 4 50s 4 కదా, మళ్ళీ 2 2s 2 25s 25/2 అంటే ఇప్పుడు ఎక్స్ అనేది వాల్యూ ఎంత వస్తుందంటున్నా? 12.1/2%గా వచ్చింది. ఓకే, ఇది క్లియర్. మరి నెక్స్ట్ కండిషన్లో ఇప్పుడు X+2% క్యాలిక్యులేషన్తో అంటే ఎక్స్ మనకి ఎంత వస్తుందంటున్నా? 12/1/2కి +2 కలిపితే వచ్చే పర్సెంట్ అనేది 14/1/2ఏనా? 12.5కి 2 కలిపితే 14.5 వస్తున్నట్టే కదా మనకి. మరి 14 అంటే 42 ఎంత? 28 + 1 అంటే 29. 29/2 ఇంటూ 1/100 అని రాస్తే 29/200 29 1s 29, 2 × 100 200. వచ్చే ఫ్రాక్షన్ ఎంత అంటే 29/200. మరి 200 ప్రిన్సిపల్కి 29 ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ ఎంత వస్తుంది? 229. మరి ఆన్ ది సేమ్ ప్రిన్సిపల్ అన్నాడు. సో ఇది మనకి ఇంకా 5 years తీసుకోవాలి కదా. టైం ఎంత అన్నాడు మరి ఇక్కడ? అంటే ఇప్పుడు ఇంటూ ఏం చేయాలి? 5 రాస్తే 5 1s 540. వచ్చే ఫ్రాక్షన్ ఎంత? 29/200.